హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 30వ పాసురంలో విష్ణు చిత్తుని కుమార్తె అయిన గోదాదేవి శ్రీ విల్లిపుత్తూరులో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామిని తన సర్వస్వంగా భావించింది. ఆయనను ప్రేమతో భక్తితో భజిస్తూ తిరుప్పావై పాసురాలను హృదయపూర్వకంగా పాడింది. అలనాడు గోపికలు శ్రీవ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందినట్లుగానే గోదాదేవి కూడా శ్రీవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ రంగనాథుని భర్తగా పొందింది. వ్రతం సమాప్తమయ్యే సమయంలో రంగనాథుడు గోదాదేవిని తాను వివాహమాడడానికి తీసుకురమ్మని ఆమె తండ్రిని ఆదేశించాడు. శ్రీరంగంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. భోగమును పొందిన రోజు కాబట్టి శ్రీరంగనాథుడు గోదాదేవి వివాహం చేసుకున్న ఈ రోజును భోగిగా చెప్పుకుంటారు. ఎంతో పవిత్రమైన, అందరూ ఆచరింపదగిన ఈ వ్రతాన్ని నియమిత సమయంలో ఆచరించకున్న రోజు ఈ 30 పాసురాలను మననం చేయడం చాలా మంచిది, ముక్తిదాయకము. అమ్మవారైన లక్ష్మీదేవిని పొందడానికి శ్రీమన్నారాయణుడు ప్రయత్నించాడని క్షీరసాగర మదనంలో చెప్పినట్లుగా మనం కూడా ఆ పరమాత్మను పొందాలి అని అనుకోకుండా అతడే మనల్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ అమృత మదనం గురించి ఈ చివరి పాసురంలో వర్ణిస్తున్నారు. నారాయణుడు లక్ష్మీదేవిని పొందడానికి ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని దేవతలు అసురులతో మదింపచేశాడు. అదేవిధంగా శివుడు బ్రహ్మలకు కూడా గురువైన కేశవుని గోపికలు కీర్తించి భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా శ్రీవ్రతాన్ని ఆచరించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందారు. ఆ ప్రకారంగానే శ్రీ విల్లీపుత్తూరులో అవతరించిన గోదాదేవి తామర పువ్వులు, చల్లని పూసలు మాలగా ధరించి రంగనాథుని పొందడానికి శ్రీవ్రతాన్ని ఆచరించి తమిళంలో ఈ 30 పాసురాలను ఒక మాలగా తయారు చేసింది. ఆమె ఆచరించి కీర్తించినట్లుగానే ఈ పాసురాలను పాడేవారు పెద్ద శిఖరాల వంటి భుజాలు కలవాడు, పొండరీకాక్షుడు, దివ్యమైన ముఖ సౌందర్యం కలవాడు, శ్రీపతి అయిన పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. నారాయణుడు సముద్ర మదనం జరిగేటప్పుడు క్షీరసాగరంలో తిరుగాడే ఓడలకు ఎలాంటి ఆటంకము కలగకుండా నేర్పుగా కూర్మావతారుడై చిలికాడు. ఎవరికీ కనిపించని ఆ ఓడలు గోదాదేవికి మాత్రమే గోచరించాయి. ఆ ఓడలే మన ఆత్మలు. సంసారమే ఒక మహాసముద్రము. ఆ సముద్రాన్ని నేర్పుగా చిలికేవాడే మాధవుడు. సముద్రాన్ని చిలికేటప్పుడు అతని కేశాలు అటు ఇటు ఊగాయంట. అందుకే కేశవుడైనాడు. పాల కడలి మీద శయనించిన పరమాత్మ ప్రార్థనతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టి చివరికి ఆ క్షీరసాగర మదనాన్ని ప్రస్తావిస్తూ వ్రత సమాప్తి చేసి ఆ దేవదేవుని సాయుధ్యాన్ని పొందారు. ఆనాడు ఆ గోపికలు, ఈనాడు గోదాదేవి. ఈ 30 పాసురాలను భావార్థాలతో సహా భక్తితో అధ్యయనం చేసి ఆచరించినంత ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. శ్రీకి శ్రీ అయిన స్వామి ఆ శ్రీతో కలిసి మన కోరికలన్నీ నెరవేరుస్తాడు, తనలో చేర్చుకుంటాడు. అన్ని వయసుల వారు, అన్ని ఆశ్రమాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని ప్రాంతాల వారు, స్త్రీలు పురుషులు అందరూ భగవంతుని ప్రాప్తికై ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన కోరిన కోరికలు తీరును అని గోదాదేవి ఫలశ్రుతిగా చెప్తున్నారు. కలియుగంలో గోదాదేవి మాత ఈ వ్రతాన్ని తాను ఆచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రపత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చని నిరూపించింది తల్లి. అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వల్ల అజ్ఞానులు సైతము భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరు అని నిరూపించింది. తాను అనుసరించి ఇతరులతో అనుసరింపచేసి మార్గదర్శకురాలై మనబోటి వాళ్ళందరినీ తరింపచేయడానికి నడుం కట్టి తల్లి మనకి అనుగ్రహించింది ఈ వ్రతాన్ని. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసంధించి మనము తరిద్దాము. అమ్మ రుణాన్ని తీర్చుకుందాము. థ్యాంక్ యూ.